సార్ దేశంలో అందరితో పాటు మనము, అందరితో పాటు సమానం. ఎందుకు తెలంగాణ స్పెషల్? ఎందుకు అసలు బీసీ రిజర్వేషన్‌లు పెంచాలి? దేశంలో మనం పార్ట్ అనేది వాస్తవం. కానీ దేశంలో తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తెలంగాణ రాష్ట్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా మనం సమగ్ర కుటుంబ సర్వే 2014లో అవును. జరిగినటువంటి దాంతో చూస్తే 90% ఉంది. సో మొన్న జరిగిన కులగణన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన ప్రకారం కూడా 86% ఉంది. సో అట్లాంటప్పుడు అత్యంత వెనుకబడ్డ వర్గాల వారు మార్జినలైజ్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ తెలంగాణలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ జనాభా దామాషాకు ప్రకారం నిష్పత్తి లేదా ప్రకారం. కొద్దిగా అటు ఇటు అయినా సరే రిజర్వేషన్ రావాలి, ఆ రిజర్వేషన్లు పొందాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఒకటి. కేవలం విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లే కాదు. హ్మ్. ఈరోజు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఆర్థిక రంగంలో ఏ రంగంలో చూసినా బీసీలు లేరు, ఎస్సీలు ఎస్టీలు లేరు. ఓకే. కేవలం ఆధిపత్య కులాలు అయినటువంటి మూడే మూడు కులాలు, రెడ్డి కావచ్చు, వెలుమ కావచ్చు, కమ్మ కావచ్చు, వీళ్ళు మాత్రమే అన్ని రంగాలను ఆక్యుపై చేసేసుకున్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ, ఓకే. ఫార్మా ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలోనే ఉంది. రియల్ ఎస్టేట్ సెక్టర్ కావచ్చు. అదేవిధంగా మీరు ఏ వ్యాపారం చూసినా అంతే. సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఇండస్ట్రీలు కావచ్చు, అన్నీ కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉన్నాయి కాబట్టి తెలంగాణలో బీసీలు అనే వాళ్ళు గత 78 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమ కాలంలో వాళ్ళ కుల వృత్తుల్ని కోల్పోయినారు. ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఓకే. ఇవాళ కూలీ పనులు చేసుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని గిగ్ వర్కర్స్గా పనిచేయాల్సి వస్తుంది. చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళ విద్యా ఉద్యోగాల్లో పేరుకు 25% బీసీలకు రిజర్వేషన్ ఉంది. 4% ముస్లింలతో కలుపుకుంటే 29% ఉంది. కానీ ఆ ఉద్యోగాలు కూడా సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు కూడా ఫిలప్ కావడం లేదు. ఈ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. లాస్ట్‌కు చివరగా వాళ్ళందరూ కూడా ఎక్కడో సర్వీస్ సెక్టర్‌లో ఏ మనం చూసినటువంటి ఏ జొమాటోను, స్విగ్గీలను పనిచేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ దాపురించినాయి. అందుకనే పెంచాలి. తెలంగాణలో ఈరోజు బీసీలు తామెంతో తమకంతా వాటా కావాలని చెప్పి ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జనాభా పెరిగింది. సో నిష్పత్తి ప్రకారమైన, దామాష నిష్పత్తి ప్రకారమైన యాహ్! మనకు ఎంతున్నామో అంత కావాలి అనేది న్యాయమైన డిమాండ్ అని చెప్తున్నారు. యెస్. ఏ రకంగా చూసినా జనాభా ఎంత పెరిగినా కూడా జమానా మొత్తం మారిపోతుంది. ప్రస్తుత రోజులైతే కుల వివక్ష లేని సమాజం వైపు అడుగులు పడుతున్న టైం సార్. ఇట్లాంటి టైంలో ఇదొక న్యాయమైన డిమాండే అనుకోవచ్చా? 100% న్యాయమైన డిమాండ్. కుల వివక్షత లేదు అనేటువంటి మాట పూర్తిగా అసంబద్ధం, వాస్తవం కాదు. జాతీయవాదం అయితే బాగా పెరుగుతోంది కదా సార్ అందరిలో. జాతీయవాదంలో కూడా కులవాదం ఉంది. మీకు చెప్తాను ఇప్పుడు వినండి. ఇవాళ జాతీయవాదం గురించి మాట్లాడే పెద్దలు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 45 సెంట్రల్ యూనివర్సిటీస్. ఓకే. ఈ 45 సెంట్రల్ యూనివర్సిటీస్‌లలో ఏ కులం సంబంధించిన వాళ్ళు ఎంతమంది వీసీలు ఉన్నారు అని మనం లెక్క డేటా తీస్తే తీస్తే 45 యూనివర్సిటీలలో ఇవి కేవలం 5గురు మట్టుకే ఓబీసీలు, ఒక ఇద్దరు ఎస్సీలు, ఒక ఇద్దరు ఎస్టీ. అంటే 8 మంది పోతే 37 మంది కూడా ఆధిపత్య కులాలు. అందులో ఒకటే కులంకు దాదాపు 30 ఇచ్చారు. అంటే ఓకే. ఎట్లా పనిచేస్తుంది వ్యవస్థ? ఓకే. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మీరు బ్యాంకింగ్ తీసుకుందాం. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో కొన్ని బ్యాంకులలో బీసీలు అసలు లేనే లేరు. ఓకే. ఒక్కరు కూడా లేరు. ఉమ్. సో ఇది నడుస్తున్న కుల వ్యవస్థ. ఇవాళ కుల వివక్షత ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఒక 60 కార్పొరేషన్లకు వీళ్ళు చైర్మన్‌లను పెట్టారు. ఉమ్. అందులో 30 ఒకటే కులానికి చెందిన వాళ్ళు. ఒకటే కులం. ఉమ్. అంటే మరి ఇప్పుడు ఏం మాట్లాడతాం మనం? కుల వివక్షత ఉన్నట్టా? లేనట్టా? ఉమ్. ఇది ఇక్కడ కనిపించకుండా జరుగుతున్నటువంటి కుల వివక్షత. గతంలోలాగా జాతీయవాదంలో కూడా కుల 100% వివక్ష కనిపిస్తోంది. 100% కుల వివక్షత. ఉమ్. కాబట్టి ఇవాళ కుల వివక్షత రూపుమాపాలంటే బీసీలు కూడా వాళ్ళతో సమానంగా ఎదగాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. అప్పుడే ఈ కుల వివక్షత పోతుంది తప్ప మన మాటలతో కాదు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ గత 78 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇంకా వేరే వర్గాలను రానియకుండా మోకాళ్ళు అడ్డుపెట్టేసి
కాబట్టి ఇవాళ బీసీలు ఎస్సీ ఎస్టీలు అనగదొక్కబడ్డారు కాబట్టి ఇవాళ ఒక ఉద్యమం కావాలి, ఖచ్చితంగా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళు వాటా పొందాలనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. జాతీయవాదంలో ఉన్న కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో మీరు ఇప్పుడు చెప్పిన నంబర్స్లో అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది నాకు, ఫ్యూచర్లో భవిష్యత్తులో రిజర్వేషన్లు ఉండవు, రిజర్వేషన్లు అనేవి శాశ్వతం కాదు అని అంబేద్కర్ ఆనాడే చెప్పిన మాట. మరి ఆ మాటని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఈ రిజర్వేషన్లను ఉన్న రిజర్వేషన్లు ఏదైతే ముస్లింలను కలపకుండా 25% ఉందో అది మనకు సరిపోకుండా ఉండబట్టి ఎన్నేళ్ళు అవుతుంది? అసలు భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్లు ఎప్పటి నుంచి అమలవుతున్నాయి? నేను 70s. అంబేద్కర్ మా స్టేట్మెంట్ మళ్ళీ వస్తా. ఓకే. మొదలు బీసీల రిజర్వేషన్లు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 93 నుంచి అమలవుతుంది. ఓకే. అంటే మొదటి 46 సంవత్సరాలు, 47 నుంచి 93 అంటే 46 సంవత్సరాలు ఓకే. బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేవు. లేవు. ఆ టైంలోని కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి, కానీ బీసీలకు అందులో స్థానం లేదు. మీకు 93లో ఈ రిజర్వేషన్ మండల్ కమిషన్ అమలు చేసే నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల శాతం ఎంతంటే 4%. అంటే దేశంలో 52% జనాభాని మండల్ కమిషన్ ఎస్టిమేట్ చేస్తే విద్యలో ఉద్యోగాలలో వాళ్ళ వాటా 4% ఆనాటి. తర్వాత విద్యా సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎయిమ్స్ కానీ ఇట్లాంటి సంస్థలు రిజర్వేషన్లు 2008 నుంచి అమలైంది. సో 2008 అంటే 47 to 2008 ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 60 సంవత్సరాల పీరియడ్ అది. సో అంతవరకు విద్యలో రిజర్వేషన్లు లేవు. ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పోయినాయి, ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు పోయినాయి. అందుకని బీసీలు వాళ్ళు అన్ని రంగాల్లో అనుదొక్కబడ్డారు. ఒకటి. రెండవది, రిజర్వేషన్ల పైన అంబేద్కర్ గారు అన్నటువంటి మాటలో వాస్తవానికి ఈ దేశంలో రిజర్వేషన్లకు కాలపరిమితి ఏం లేదు. రాజ్యాంగంలో ఉన్న కాలపరిమితి ఏంటంటే చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు ఆర్టికల్ 330 ద్వారా లోక్సభ తర్వాత శాసనసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళ జనాభా దామాషా. దానికి కాలపరిమితి 10 సంవత్సరాలు. కాకపోతే ఎవ్రీ 10 years మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తున్నాం. సో అది విద్యా ఉద్యోగాలకు సంబంధించి కాలపరిమితి లేదు. ఎంత కాలం అయితే ఈ కుల వివక్షత కొనసాగుతుందో, ఎంత కాలం అయితే వీళ్ళ జనాభా దామాషా ప్రకారం వీళ్ళకు ఉద్యోగాలు దొరకవో అంతవరకు రిజర్వేషన్లు కొనసాగుతాయి. సో ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసి గవర్నమెంట్లో ఉద్యోగాలు నింపడం తగ్గింది. అందుకనే ఈరోజు ఏమంటున్నారంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్లు అమలు పరచాలంట. కాబట్టి ఈ దేశంలో మీరు రిజర్వేషన్లు కాలపరిమితి ఉంటుంది, కొద్ది కాలంలో పోతుంది అనేది ఉండదు. ఒకవేళ ప్రభుత్వంలో వాటా తగ్గితే 100% ప్రైవేట్ రంగంలో కూడా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమాలు ఈ దేశంలో వస్తాయి, విజయవంతం కూడా.